హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవినం ఛానల్. లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసినాను కదా, ఫుడ్ గురించి. ఫీడ్ అనేది తక్కువ ఇవ్వాలి అన్నప్పుడు కొంచెం అందరూ ఎలా అంటారు, ఫీడ్ ఇవ్వకుంటే ఆవుకు శక్తి ఎలా ఉంటుంది, మా ఎలా వేస్తుంది అని అయితే అంతా అడుగుతారనమాట. దానికైతే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆవు ఈనిన తర్వాత ఫుడ్ అనేది తక్కువ ఇవ్వాలని ఎందుకు చెప్పానంటే, ఆవు 9 నెలలు తక్కువ తిని 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 కడుపు అనేది కొంచెం చిన్నగా అయిపోయి ఉంటుంది. ఎందుకంటే బిడ్డ పెద్దగా ఉంటుంది కాబట్టి చిన్నగా అయిపోయి ఉంటుంది. మీరు అలాంటి టైంలో సడన్గా ఆవు ఈనిన తర్వాత కడుపు అనేది ఖాళీ అయి ఉంటుంది. అప్పుడు పోయి సడన్గా ఎక్కువ ఫుడ్ ఇచ్చేసి అజీర్ణం అయిపోయేసి వేరే వేరే సమస్యలు అయితే వచ్చే కారణం ఉంటాయి. ఇంకొకటి ఏమంటే, ఆవుకు శక్తి కావాలి కదా మాయ వేయడానికి అంటారు కదా, బెల్లము మళ్ళీ ఆలుగడ్డలు అయితే మనం ఇస్తాం కదండి, దాంట్లో అయితే ఎక్కువ శాతంలో శక్తి అయితే ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్ చాలా ఉంటాయి. కాబట్టి మన పూర్వీకులు అప్పటి నుంచినే ఇలాంటివన్నీ ఫాలో చేసుకొని వచ్చినారు. కానీ మనం దాన్ని తెలుసుకోదు రీజన్, దాని గురించి ఎందుకు పెట్టాలి అని వదిలేస్తారు. కానీ మెయిన్ రీజన్ అనేది తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఫుడ్ ఇవ్వడంలో మీరు కొంచెం తగ్గిస్తే ఒక 4 రోజులు లేదా 3 రోజులు కొంచెం తక్కువగా ఫీడ్ వేస్తే పర్లేదండి, ఆవుకి ఏం కావదు. కాబట్టి ఫుడ్ అనేది కొంచెం తక్కువ ఇస్తే దానికి కొంచెం కోలుకున్న తర్వాత అదే ఎక్కువ తినడానికి స్టార్ట్ చేస్తాయి. కానీ కొన్ని ఆవులు స్టార్టింగ్లో తింటాయి కాబట్టి చాలా ఎక్కువైనా పర్వాలేదు, ఒక అర్ధ కడుపుగా ఎంత మేత అయినా ఇవ్వాలి. అండ్ ఎక్కువ ఇచ్చేసినారంటే చెప్పాను కదండి, అజీర్ణం అవుతాయి. అండ్ కొందరు అంటారు అది మీరు చెప్పేది అంత తప్పు అని. మేము ఇక్కడ అంతా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే వీడియో చేసి పెట్టానన్నమాట. మీరు కూడా చూసుకోండి. ఫైనల్గా వీడియో అంతా చూశారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్.